సీఎం రేవంత్ రాయలసీమ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రాజకీయ లబ్ధి కోసం ఆ కామెంట్స్ చేశారని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే రాయలసీమ లిఫ్టుపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. రాయలసీమపై జగన్ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. పర్యావరణ అనుమతులను అశ్రద్ధ చేశారన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత పరివేష్ పోర్టల్లో 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జీటీ స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పరివేష్ పోర్టల్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు.